అందరికీ నమస్కారం. ఆదివారం అంటే ప్రత్యక్ష భగవానుడైన సూర్యదేవుడికి ప్రీతికరమైన రోజు. ఈరోజు ఏం చెయ్యకపోయినా సరే ఈ 5 పరిహారాలు పాటిస్తే జీవితంలో సంపద, శ్రేయస్సు సిద్ధిస్తుందట. మరి ఆదివారం రోజు ఏ పరిహారాలు పాటిస్తే సకల శుభాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా సూర్యనారాయణుడికి సంబంధించిన ఒక విశేషమైన కథను ఇప్పుడు విందాం. ఈ కథ బ్రహ్మ వైవర్త పురాణంలోనిది. ప్రత్యక్ష దైవమైన సూర్యుడు సమస్త మానవాళికి జవజీవాలు కల్పిస్తున్నాడు. ఆ భగవానుడి వల్ల మానవులే కాదు దేవతలు మేలు పొందారని పురాణాలు చెబుతున్నాయి. సూర్యుడు క్రియాశక్తి ప్రవృత్తి కిరణాలతో దేవతలను, పితృదేవతలను, మనుషులని తృప్తిపరుస్తూ ఉన్నాడు. కశ్య ప్రజాపతి అదితి దంపతుల ముద్దుల కుమారుడే సూర్యుడు. ఆ సమయానికి రాక్షసుల ఆగడాలు ఎచ్చు పెరిగాయి. అసురుల ఆటలు కట్టించడం వల్ల అపార శక్తివంతుని బిడ్డగా ప్రసాదించమని అదితి సౌరశక్తిని ప్రార్థించింది. విశ్వమంతా విస్తరించిన తేజస్సుని సంశిక్షరించి ఆ తల్లి కడుపున నిక్షిప్తం చేసిన దివ్యకాంతి పుట్టబోయే కొడుకు కోసం వ్రతాలు ఉపవాసాలు చేస్తున్న అతిని చూసి కశ్యకుడు ఎగతాళి చేశాడు. బిడ్డని ఆకలితో చంపేస్తావా అని అరిచాడు. ఆ మాటకు తల్లి మనసు గాయపడింది. నిరసరగా తన గర్భాన్ని ఛేదించింది. ఆమె కడుపులో నుంచి నేల మీద పడగానే 1,00,000 అగ్నిగోళాల్లాగా బగబగ మండిందా ఆ అండం. ఆ వేడికి సృష్టి అతలాకుతలమైనది. అదితి కశ్యకుల ప్రార్థన తర్వాత ఆ అండం పగిలి అందులో నుంచి అందమైన పసివాడు బయటికి వచ్చాడు. ఆ బాలుడే బాణుడు. ఆ రోజే 7 గుర్రాల రథాన్ని అధిరోహించి వెలుగుల దేవుడిగా ఆతిథ్యం స్వీకరించాడని మత్స్య పురాణం తెలియజేస్తుంది. తల్లి కోరిక మేరకు దేవతల శత్రువులైన రాక్షసులను ఓడించినందువలన ఆదిత్యుడు అని పిలువబడ్డాడు. సూర్యుడు ఎరుపు వర్ణం కలవాడు. ఆ రథం నందు ఒకే చక్రం ఉంటుంది. దీనిని సంవత్సరము అంటారు. ఈ రథం 12 మాసాలు, 6 ఋతువులు, 4 మాసాల చొప్పున 3 నాభులు ఉంటాయి. ఇదే కాలచక్రం అని కూడా అంటారు. కాబట్టి సూర్య భగవానుడు 12 మాసాల్లో 12 పేర్లతో ఆరాధించబడతాడు. విశ్వకర్మ తన నైపుణ్యాన్నంతా గురించి అగ్నిగోళ లాంటి సూర్యబింబాన్ని కరగదీసి తాప తీవ్రతను తగ్గించాడు. ఆ రేణువుల నుంచి విష్ణు చక్రాన్ని, సూర్యుడికి శూలాన్ని తయారు చేసి ఇచ్చాడని పురాణ కథనం. ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడి వయసు 460 కోట్ల సంవత్సరాలు. దాదాపుగా సృష్టి వయసు కూడా అంతే. సూర్యభగవాను రూపంలో 12గా, వారిని 12 ఆదిత్యులుగా ఆయా మాసాలలో ఆ రూపంలో కూడా పూజిస్తూ ఉంటారు. వారిలో భాగంగానే కశ్య ప్రజాపతి కుమారుడు సూర్యుడిని, వారిలో ఇక్ష్వాకుడు అనే కారణంగా ఇక్ష్వాక వంశంలో రాజులందరినీ సూర్యవంశ రాజులని చెప్తూ ఉంటారు. సూర్యుడు వేసే ప్రతి అడుగు వేగానికి, కాలగమనానికి కొలబద్ద. మనం లెక్కించే శబ్దంలో నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలకు ఆధారం సూర్యుడే. కాలమే వేదస్వరూపం అంటుంది వేదం. కాలం కంటికి కనబడదు, దైవము అంతే. కానీ కాలానికి ప్రణాళికమైన సూర్యుడు మనకు కనిపిస్తాడు. అందుకే ఆయన్ని ప్రత్యక్ష దైవంలాగా కొలిసి ఆది నారాయణుడిగా ఆరాధిస్తాము. భౌతిక వైజ్ఞానిక దృష్టితో పరిశీలిస్తే సృష్టి స్థితి లయకారకుడు సూర్యుడు మాత్రమే. ఆయన వల్లే సమస్త ప్రకృతి చైతన్యమవుతుంది. సూర్యుడికి ఎంతో ప్రీతికరమైనది ఆదివార వ్రతం. సూర్యుడు అనంతమైన కిరణాలను కలవాడు. జగత్తుకు వెలుగు ప్రసాదించినాడు. జ్యోతి స్వరూపుడు. దినరాత్రాలు ఏర్పరిచినవాడు. ఆయుధారోగ్యాలు ప్రసాదించేవాడు. శుభాలు కలిగించేవాడు. ముల్లోకాలకు చూడమని, దినాలకు మణి వంటివాడు. అతని పేరు మీద ఏర్పడిన రోజే ఆదివారం. ఆదివారం వ్రతం చేయటం వల్ల అనంతమైన లాభాలు కలుగుతాయి. మరి దానికి సంబంధించిన పురాణ కథను ఇప్పుడు విందాం. పూర్వం ఉజ్జయిని నగరంలో ఒక అవ్వ ఉండేది. ఆమెకు ఎవరూ లేరు. దైవభక్తి
పరురాలు. తెల్లవారుజామునే లేచి ఆవు పేడతో నీళ్లు చల్లి బియ్యపు పిండితో ముగ్గులు వేసేది. స్నానం చేసి శుచిగా దేవుణ్ణి పూజించేది. అంతవరకు మంచినీళ్ళు కూడా ముట్టేది కాదు. అవ్వ వద్ద ఆవు లేకపోవడం వల్ల పొరుగింటి వారి నుంచి గోవుమయం తెచ్చుకునేది. అవ్వ ఏ రోగాలు లేకుండా ఆరోగ్యంగాను సంతోషంగాను ఉండి చూసి ఎంతో ఈర్చపడేది. నా ఆవు పేడ వల్లనే కదా ఈ అవ్వ ఇల్లు అలుకుతున్నది, సుఖంగా ఉన్నది. నేను పేడ ఇవ్వకపోతే అవ్వకు సుఖ సంతోషాలు ఉండవు అనుకొని పేడ ఇవ్వలేదు. ఇల్లు అలకని కారణంగా అవ్వ ఆ రోజు తిండి తినలేదు. కాకతాళీయంగా ఆ రోజు ఆదివారం నీరసంగా దినమంతా పస్తులుండి నిద్రపోలేకపోయింది. రాత్రల్లా ఒకే ఆలోచన. రేపు పేడ దొరక్కపోతే ఉపవాసం ఉండాలని కొంది. కరుణామయుడైన సూర్యభగవానుడు ఈ చిన్నపాటి కోరిక తీర్చడా అనుకుంది. కోడి కూతతో పక్క మీద నుంచి దిగి వీధి గుమ్మం వద్దకు వచ్చింది. ఆమె ఆనందానికి అద్దులు లేవు. ఎందుకు అంటే గుమ్మం ముందు ధవన వర్ణంతో మెరిసిపోతున్న ఆవు కట్టి ఉంది. అవ్వను చూడగానే పెడ వేసింది ఆవు. అప్పుడే భాస్కరుడి కిరణాలు నేల మీద పడుతున్నాయి. అవ్వ గోవుకి దండం పెట్టి గోమయంతో ఇల్లంతా అలికి సంతోషంగా నిత్య కర్మలు పూర్తి చేసింది. ఆవు అక్కడి నుండి కదలలేదు. తను వండుకున్నది ఆవుకు ముందు పెట్టి తర్వాత తాను తింది అవ్వ. రాత్రి అయినా ఆవు కదలలేదు. దేవుడే తనకిచ్చాడనుకుంది అవ్వ. అలా అనుకొని ఆవుని ఇంట్లో కట్టుకుంది. రోజు ఆవుకు మేత పెడుతూ ఉంది. పొరిగింటి ఆమె ఈ ఆవు అవ్వకు ఎవరిచ్చారు అని అనుకుంది. బహుశా దొంగలించిందేమో అని అనుమానంతో గ్రామాధికారికి ఫిర్యాదు చేసింది పొరిగింటావిడ. దాంతో గ్రామాధికారి మనుషులు వచ్చి, నువ్వు దొంగవు, నేరం చేశావు అని నేరాన్ని మోపి ఆవును తోలుకెళ్ళిపోయారు. ఆ రాత్రి ఆమె దేవుణ్ణి తలుచుకొని గడిపింది. అదే రాత్రి సూర్యభగవానుడు గ్రామాధికారి కల్లో కనిపించి, ఆ అవ్వ దొంగ కాదు, అవ్వను నేనే ఇచ్చాను, తెల్లవారక మునిపే ఆవును తిరిగి ఆమెకిచ్చి పరిహారంగా తన రూకలు ఇవ్వమన్నాడు. కోడి కూతతో లేచి ఈరోజైనా పొరుగావిడ పేడ ఇస్తుందా లేదా అనే సందేహంతో వీధిలోకి వచ్చింది అవ్వ. గ్రామాధికారి మనిషి ఆవును అమ్మకప్పగించి ఇలా పలికాడు. అవ్వా, ఈ ఆవు నీదే. నష్టపరిహారంగా మా యజమాని 10 రూకలిచ్చాడు, తీసుకో అన్నాడు. దీంతో అవ్వ ఎంతగానో సంతోషించింది. ఆ సూర్య భగవానుని వేళ స్తుతించింది. అబద్ధం చెప్పిన పొరుగింటి ఆవుకు శిక్ష పడింది. ఆనాటి నుండి ఆ గ్రామవాసులు ఆదివార వ్రతాన్ని చేయడం మొదలుపెట్టారు. ఆదివారం ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల జన్మ జన్మల పాపాలు నశించి అనంత పుణ్యం లభిస్తుంది. అంతేకాదు, రోగ భయాలు ఉండవు. సిరి సంపదలతో ఇల్లు కలకలలాడుతుంది. ప్రతి ఆదివారం ఏమీ చేయకపోయినా సరే ఆదిత్య హృదయాన్ని పఠించండి. ఆదిత్య హృదయం పరమ పవిత్రమైనది. ఒక సూత్రరాజమంటి మహామంత్రం. పాపాలను శాపాలను పొడగొట్టి కష్టాలను తీర్చి ఆయుష్ని పెంచి అక్షర సాధనమే ఆదిత్య హృదయం. ఈ అమోఘమైన సూత్రరాజాన్ని శ్రీరామచంద్రుడికి అగస్త్య మహర్షి మంతారమంటి మాటల్లో వివరించాడు. ఆరోగ్య భాగ్యమును సకల సంపదలను ప్రచారించేవాడిగా ప్రత్యక్ష దైవంగా సూర్య భగవానుడి పేరు ప్రఖ్యాతిగాంచాడు. ఆదిత్య హృదయం మహాపవిత్రమైనది. దీనిని భక్తి శ్రద్ధలతో ఎల్లవెల్లలా పారాయణం చేస్తే ఇహలోకాన అన్ని రకాల సంపదలు, పరమున పుణ్యలోకాన్ని పొందుతారు. నిత్యం పారాయణం చేయలేకపోతే ఆదివారం పఠించినా చాలు. ఇలా చేస్తే న్యాయ వివాదంలో చిక్కుకొని కోట్ల చుట్టూ తిరుగుతూ సతమతమయ్యేవారు దీన్ని పారాయణ చేస్తే దాని నుండి విముక్తి పొందుతారు. దరిద్రంతో బాధపడుతున్న వారు అనునిత్యం పారాయణ చేస్తే సకల అష్టైశ్వర్య సంపదలను పొందుతారు. అనారోగ్య రుగ్మతలతో బాధపడుతున్న వారు ఆదిత్య హృదయాన్ని పఠిస్తే రోగాలు మాయమవుతాయి. నిరుద్యోగులు పారాయణం చేస్తే మంచి ఉద్యోగం లభిస్తుంది. విద్యార్థులు పారాయణం చేస్తే పరీక్షలో మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. ఆదిత్య హృదయం రామ రావణ సంగ్రామంలో నిలబడింది.
రామనావణ యుద్ధం జరుగుతుంది. గొప్ప తపశ్శక్తితో పరమశివుడి అనుగ్రహం పొందిన రావణుడు ధైర్యంగా శ్రీరాముని ఎదుర్కొంటున్నాడు. రావణుణ్ణి ఎలా సంహరించడమా అని శ్రీరాముడు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అమోఘమైన తపస్సు శక్తి కలిగిన రావణాసురుడిని వధించడానికి శ్రీరాముడికి సఖ్యం కాలేదు. రావణుడు చావు లేకుండానట్లు అనేక వరాల్ని పొందడం వల్ల శ్రీరాముడికి రావణాసుర వధ వీలు కాలేదు. శ్రీరాముడు ఎన్ని అస్త్రశస్త్రాలను ప్రయోగించినా రావణుడు చావలేదు. దీనితో శ్రీరాముడు ఎంతో బాధపడ్డాడు. ఈ యుద్ధాన్ని అంతరిక్షం నుంచి దేవతలు, గంధర్వులు, మహర్షులు మొదలైన వారంతా తిలకిస్తున్నారు. వారిలో అగస్త్య మహర్షి కూడా ఉన్నాడు. రావణుడి యుద్ధ తీవ్రతను చూసి దిగులుతో ఉన్న శ్రీరాముడి సమీపానికి అగస్త్యుడు వచ్చి అతడి దైవత్వాన్ని గుర్తుచేసి ఆదిత్య హృదయ మంత్రాన్ని బోధించాడు. రామ యుద్ధాన్ని చూడడానికే దేవతలతో కలిసి అగస్త్య మహాముని శ్రీరాముని చేరుకొని ఇలా పలికాడు. ఓ రామ, నీకు మహాపవిత్రమైన రహస్యాన్ని చెప్తాను, శ్రద్ధగా విను. దీనివల్ల నీవు యుద్ధంలో రావణుని సులభుగా జయిస్తావు. మహాపుణ్యప్రదం, జయప్రదం, మంగళకరం, శుభకరం, సమస్త పాపాలను నశింపచేసేది, దీర్ఘ ఆయుష్ను కలుగజేసేది అయిన ఆదిత్య హృదయాన్ని నీకు ఉపదేశిస్తాను. దీనిని నీవు భక్తి శ్రద్ధలతో పఠిస్తే యుద్ధంలో సులభంగా విజయాన్ని సాధిస్తావు అని చెప్పి మంత్రాన్ని ఉపదేశించాడు. బ్రహ్మ మొదలైన సమస్త దేవతలు అనగా బ్రహ్మ, విష్ణువులు, శివుడు, కుమారస్వామి, 9 ప్రజాపతులు, దేవేంద్రుడు, కుబేరుడు, మృత్యువు, యముడు, చంద్రుడు, సముద్రుడు అను వీరందరూ ఇతనే. పితృదేవతలు, అష్టవసువులు, సాధ్యులు, అశ్విని దేవతలు, మరుత్తులు, మనువు, మాయువు, అగ్ని మొదలగు వారిలో సూర్యుడే అంతర్యామి ఉన్నాడు. బంగారు రూపం గల అందం, గర్భవంతం కలవాడు, బంగారంతో సమానమైన అంతఃకరణ కలవాడు, చల్లని వాడును, శత్రు సంతానమును పోగొట్టువాడను, లోకములకు వెలుతురు కలుగజేయువాడను, అనతి యొక్క కుమారుడగు మంచును పొడగొట్టువాడను అయినా నీకు భక్తితో నమస్కరించి స్తోత్రాన్ని చేస్తున్నాను. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని 4 వేదాల యొక్క సారమైన వాడవు. సమస్త వేదాలు నీవే అయిన వాడవు. సముద్ర జలంపై శయనించి వాడవు. దక్షిణాయనమున వింధ్య పర్వతమున సంచరించి వాడవు. అయినా నిన్ను భక్తి శ్రద్ధలతో సేవించుచున్నాను అని శ్రీరాముడు పలికాడు. సమస్త నక్షత్రాలకి, గ్రహాలకి అధిపతివైన వాడవు. లోకానికి ఆధారభూతవుడు. స్వర్గం, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలతో ఉండు ఆకాశం, దిక్కులు, భూమి, సముద్రం అన్నీ నీవే, నీ పేరియందు నిలుచున్నాయి. ఇంద్రుడు, దాత, గృహుడు, పురుషుడు, మిత్రుడు, వర్ణుడు, ఆర్యముడు, అర్చస్సు, వివస్వతుడు, త్వష్ట, సవిత, విష్ణువు అనే పేరు గల 12 ఆదిత్యలో అంతర్యామి అయిన నీకు భక్తితో నమస్కారం చేస్తున్నాను. ఈ విధానంగా శ్రీరాముడు ఆదిత్య హృదయాన్ని 3 సార్లు పఠించగా మా పరమాత్ముడు ఆనందించిన వాడై దేవతలతో కలిసి వచ్చి ఆదిత్యుడు పులకాంకిత శరీరంపై శ్రీరాముని చూసి ఇలా పలికాడు. ఓ రామ, రావణుడుకు అంత్యకాలం సంప్రాప్తించినది. ఆలస్యం చేయకుండా త్వరపడు అని ఆశీర్వదించాడు. త్వర అనే మాట ఆదిత్యుడి నోట వినబడిన వెంటనే రావణ సంహారం జరిగి లోక కళ్యాణం జరిగినది. బయట శత్రువుని కాకుండా అంతర్శత్రువుని కూడా అవలీలగా జయించేందుకు ఆదిత్య హృదయం అమోఘమైన అక్షర సాధనని ఉపదేశించాడు. తాను వెలుగుతూ ప్రపంచానికి వెలుగును ప్రసాదించే భాస్కరుణ్ణి నమ్ముకుంటే ఏమీ లోటు ఉండదన్నాడు. సూర్యుడికి గల విశేష నామాలు ఆదిత్య హృదయంలో ప్రస్తావించబడ్డాయి. గంగా నది విష్ణు పాదాల నుంచి పుట్టింది. యమున సూర్యుడికి, సంధ్యాదేవికి జన్మించింది. అటువంటి నదుల సంగమమే స్నానం చాలా పవిత్రమైనది. గంగా నదిని స్మరించినంత మాత్రాన చేతనే సర్వ బాధలు తొలగిపోతాయి, సమస్త పాపాలు నశిస్తాయి. గంగా నది తీరంలో ప్రయాగ అనే పవిత్ర తీర్థం ఉంది. బ్రహ్మదేవుడు ఇక్కడ యజ్ఞం చేశాడు. ఇక్కడ అన్ని తీర్థాల్లోనూ స్నానం చేయవచ్చు.
ఆ పుణ్య గంగా నదిలోని నేటి బిందువులని సృష్టించినంత మాత్రాన చేతనే సమస్త పాపాలు తొలగి మహాపుణ్యం కలుగుతుంది. ఈ విధంగా నారద మహర్షి గంగ గురించి తెలియజేస్తున్నాడు. గంగా నది స్నానం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని చెప్తూ ఇంకా ఇలా తెలియచేశాడు. సూర్యవంశంలో పూరవుడు అనే రాజు ఉండేవాడు. అతని కుమారుడు బాహు. తండ్రి మరణం తర్వాత బాహు రాజయ్యాడు. అతను ధర్మాత్ముడు. ప్రజల్ని చక్కగా పరిపాలించేవాడు. ప్రజల్ని కన్న బిడ్డల్లా చూసుకునేవాడు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 వర్ణాలు ఉంటాయి. వారు ఎవరి విద్యను, కర్మలను వారు అనుసరించాలి, లేకపోతే పూర్తిగా నాశనం అవుతారు. బాహు పరిపాలనలో వర్ణాశ్రమ ధర్మాలు సక్రమంగా కొనసాగేటివి. భూమి మీద ఉన్న అన్ని ద్వీపాలను బాహు అశ్వమేధ యాగాన్ని చేశాడు. బాహు ఎంతో తెలివైనవాడు. శత్రువులందరినీ జయించాడు. బాహు పరిపాలనలో అందరు సుఖశాంతులతో దేవారు. వర్షాలు సక్రమంగా పడి పంటలు బాగా పండేవి. ఇలా ఆ రాజు 90,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. ఇలా ఉన్న వల్ల బాహుకు అహంకారం పెరిగింది. అతను ఇలా అనుకున్నాడు, నేను ఈ ప్రపంచాన్ని పాలిస్తున్నాను. నేను ఎన్నో యజ్ఞాలు చేశాను. నేను ఎంతో శక్తివంతుని. నన్ను కాక ప్రజలందరూ ఎందుకు దేవుళ్ళని పూజిస్తున్నారు? నేను అన్ని శాస్త్రాలు చదివిన పండితుని కదా, నాకంటే ఎవరు గొప్పవారు అనుకున్నాడు. ఇటువంటి అహంకారం నుండి మిగిలిన ఇతర దుష్ట భావాలు వచ్చాయి. యవ్వనం, ఐశ్వర్యం, అధికారం, ముందు చూపు లేకపోవడం మొదలైనవి దుఃఖానికి దారితీస్తాయి. అన్ని దుర్గుణాలు బాహుకు వచ్చేశాయి. అతనిలో అసూయ, ద్వేషాలు కూడా చేరినందువలన శత్రువులు ఎక్కువయ్యారు. అధర్మవంతుడు అయినందువలన విష్ణువు, లక్ష్మీదేవి అందరిని విడిచిపెట్టారు. బాహు 1 నెల యుద్ధం చేసి ఐహైహులు తారచెవ్వల చేతిలో ఓడిపోయారు. వారు రాజ్యాన్ని ఆక్రమించుకొని బాహును వెళ్ళగొట్టారు. బాహు యొక్క భార్య యాదవి. అప్పటికి నిండు చూలాలు. బాహు యొక్క శత్రువులు అతన్ని వెళ్ళగొట్టడంతో సంతృప్తి పడలేదు. బాహు కుమారుడు జన్మించాక తమ మీద పగ తీర్చుకుంటాడేమో అని భయపడ్డాడు. అందువల్ల యాదవికి విషాన్ని ఇచ్చారు. అప్పటికి తాను చేసిన పాపాలకు బాహుకి పశ్చాత్తాపం కలిగినది. అతను భార్యతో కలిసి ఔరవుని ఆశ్రమానికి బయలుదేరారు. ఆ ఆశ్రమం చాలా దూరం ఉండడం వల్ల అతనికి ఆకలి, దప్పిక కలిగాయి. అక్కడ అంటే వెళ్ళే దారిలో ఒక చెరువు కనిపించింది. దానిలో వారు నీరు తాగి చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు. ఆ చెట్టు మీద చాలా పక్షులు ఉన్నాయి. దాక్కోండి అందరూ, బాహు ఇక్కడికి వచ్చాడు, అతన్ని చూడకండి అని పక్షులు అనుకుంటూ ఉన్నాయి. బాహు ఆ మాటలు విన్నాడు. ప్రజలు కూడా రాజ్యం పోయినందుకు అతన్ని సామంతులు కూడా బాధపడలేదు. వీటిని తలుచుకొని బాహుకి జీవించాలనే కోరిక నశించింది. అతను వృద్ధుడయ్యాడు. ఆరోగ్యం కూడా క్షీణించిపోయినది. అతను మరణించాడు. అతని భార్య సహగమనం చెయ్యాలి అనుకుంది. కానీ ఔరవుడు ఆమెను వాదించాడు. ఔరవ మహర్షి ఇలా పలికాడు, అమ్మా, నీవు నిండు గర్భిణివి. సహగమనం చేస్తే నీవు హత్య చేసినట్టు. నీవు అలాంటి పని మాత్రం చేయవద్దు. నేను దీనిని ఏమాత్రం సహించను. నీవు ఒక శక్తివంతుడైన రాజుకి జన్మను ఇవ్వబోతున్నావు అన్నాడు. దానికి ఆమె అంగీకరించి భర్తకు అంత్యక్రియలు చేసి ఔరవుని ఆశ్రమానికి వెళ్ళింది. ఔరవుని ఆశ్రమంలో యాదవి ఒక కుమారుణ్ణి కన్నది. శత్రువులు ఆమెకు ఇచ్చిన విషం ప్రసవ సమయంలో బయటకు వచ్చేసింది. తల్లిని బిడ్డను ఆ విషయం ఏమీ చేయలేదు. గర అంటే విషం అని అర్థం, స అంటే కూడా అర్థం. కాబట్టి ఆమె కుమారుడికి సగరుడు అనే పేరు పెట్టింది. ఔరవుడు సగౌరుడికి అన్ని శాస్త్రాలు నేర్పించాడు. క్షత్రియ ధర్మాలు తెలియజేశాడు. అతను పెద్దవాడైన తర్వాత యుద్ధగా నిర్మించాడు. సగరుడు న్యాయబద్ధుడు, ధైర్యవంతుడయ్యాడు. తర్వాత సగరుడు తల్లిని ఇలా అడిగాడు, నా తండ్రి ఎక్కడున్నారు? అసలు నా తండ్రి ఎవరు?
తండ్రి లేని జన్మ ఎందుకు? దయచేసి నా తండ్రి ఎవరు చెప్పు అని తల్లిని అడిగాడు. అంతవరకు యాదవి సగరుడికి తండ్రి గురించి చెప్పలేదు. ఇప్పుడు చెప్పలేక తప్పలేదు. నీ తండ్రిని శత్రువులు తరిమేశారు నాయన అని చెప్పింది. ఆ విషయం విని సగరుడు శత్రువుల మీద పగ తీర్చుకోవాలి అనుకున్నాడు. తల్లి ఆశీర్వాదాన్ని, ఔరవుని దీవెనలు తీసుకొని సగరుడు బయలుదేరాడు. వశిష్ఠుడు బాహు యొక్క గురువు కాబట్టి సగరుడికి కూడా గురువే. సగరుడు వశిష్ఠుల మధ్యలోకి పోయి అతని ఆశీర్వాదాన్ని తీసుకుంటాడు. వశిష్ఠుడు సగరుడికి ఇంద్రాస్త్రాన్ని, వరుణాస్త్రాన్ని, బ్రహ్మాస్త్రాన్ని, ఆగ్నేయాస్త్రాన్ని మొదలైన దివ్య అస్త్రాలను ఇచ్చాడు. శక్తివంతమైన ధనస్సు కూడా ఇచ్చాడు. వీటి వల్ల సగరుడు అజేయుడయ్యాడు. సగరుడు శత్రువులపై యుద్ధం చేశాడు. కొంతమంది శత్రువులు చనిపోయారు. బతికున్నవారు వశిష్ఠుల వద్దకి రక్షణ కొద్దీ వెళ్ళారు. అప్పుడు సగరుడు వశిష్ఠులతో ఇలా చెప్పాడు. ఋషివర్య, ఈ పాపాత్ములను చంపడం అవసరం. వారికి మీరు రక్షణ ఇవ్వకండి, శత్రువుని బతకనివ్వకూడదు అన్నాడు. దానికి వశిష్ఠుడు ఇలా పలికాడు. వద్దు, వారిని బతకనివ్వు. తెలివి తక్కువగా చంపడం మంచిది కాదు. తర్వాత వారి పాపాలకు వారే శిక్షను అనుభవిస్తారు. రక్షణ కోసం వచ్చిన వారిని చంపి నువ్వు పాపాన్ని ఎందుకు మూట కట్టుకుంటావు అన్నాడు వశిష్ఠుడు. అప్పుడు సగరుడు వారిని చంపకుండా విడిచిపెట్టాడు. కానీ వారిని మరో విధంగా శిక్షించాడు. అతని శత్రువుల్లో కొంతమందికి శిరోజాలు కత్తిరించాడు. కొంతమంది యువనకు శిరోజాలను పొడవుగా పెంచాలని శాసించాడు. కొంతమంది శత్రువులకు శిరం మండలం చేయించడమే కాకుండా వారి గడ్డాలు తీయించాడు. వారిని వేదాలు చదవకూడదని నిషేధించాడు. ఇలా జరిగిన తర్వాత వశిష్ఠుడు సగరుడికి పట్టాభిషేకం చేశాడు. సగరుడికి యుద్ధ భార్యలు. ఒకరు కేశని, ఆమె విదర్భ రాజకుమార్తె. రెండవ భార్య సుమతి. సగరుడు రాజైన విషయం విని ఔరవుడు అతన్ని ఆశీర్వదించడానికి వచ్చాడు. అప్పుడు ఔరవుడు సగరుడితో ఇలా పలికాడు. నేను నీకు 2 వరాలను ఇవ్వాలనుకుంటున్నాను. నీ భార్యలో ఒకరికి ఒకే ఒక కుమారుడు జన్మిస్తాడు. మరొకటి 60,000 మంది కుమారులు కలుగుతారు. ఏ భార్యకు ఏది కావాలో కోరుకో అన్నాడు. దానికి రాజు కేసరునికి ఒక కుమారుడు, అలాగే సుమతికి 60,000 మంది కుమారులు కావాలి అని ప్రార్థించాడు. ఆ విధానంగానే కేశనికి ఒక కుమారుడు పుట్టాడు. అతను చాలా దుర్మార్గుడు అయ్యాడు. అతనికి అసమంజసుడు అనే పేరు పెట్టారు. సుమతికి 60,000 మంది పుత్రులు కలిగారు. వారందరూ కూడా అసమంజసులాగానే దుర్మార్గులు అయ్యారు. మొదట్లో సగరుడు కుమారుల గురించి పట్టించుకోలేదు. అసమంజసుడికి ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు అంశమంతుడు. అంశమంతుడు తండ్రిలా దుర్మార్గుడు కాదు, ధర్మబుద్ధి కలవాడు. సగరపుత్రుడు 60,000 మంది చాలా దుర్మార్గంగా ప్రవర్తించసాగారు. యాగాల ధ్వంసం చేసేవారు, సాధువులను హింసించేవారు, దేవతలకిచ్చే నైవేద్యాలను తీసుకునేవారు, అప్సరసలను ఎత్తుకొని పోయేవారు, పారిజాత పుష్పాలను దొంగిలించేవారు. ఇదంతా చూసిన ఇంద్రాది దేవతలు వారిని ఎలాగైనా సరే నాశనం చేయాలనుకున్నారు. వారందరూ కలిసి కపలుడు అనే ముని ఆశ్రమానికి చేరుకున్నాడు. కపిలుడు విష్ణు భక్తుడు. విష్ణువంత శక్తివంతమైనవాడు. పాతాళ లోకంలోనే అతని ఆశ్రమం ఉంది. వారందరూ కపిల ముని వద్దకు వచ్చారు. వారు ఇలా పలికారు. ఓ మహర్షి, సగరపుత్రుల నుంచి లోకాన్ని కాపాడండి అని వేడుకున్నాడు. దానికి ఆ మహర్షి ఇలా సమాధానం చెప్పాడు. భయపడకండి దేవతలారా, ఇతరులు బాధించేవారు ఎంతటి పాపాత్ములైనా శిక్షను అనుభవిస్తారు. మీరు నిశ్చింతగా స్వర్గానికి వెళ్ళండి అన్నాడు. ఇంతలో సగరుడు అశ్వమేధ యాగాన్ని ప్రారంభించాడు. వశిష్ఠుడు మొదలైన ఋషులు పురోహితులతో నిర్వహించారు. అశ్వాన్ని వదిలిపెట్టారు. ఇంద్రుడు ఆ అశ్వాన్ని దొంగలించి పాతాళ లోకంలో ఉన్న కపలుడి ఆశ్రమంలో వదిలిపెట్టారు. సగరపుత్రులు అశ్వం కోసం అన్ని చోట్ల వెతికారు. కానీ ఎక్కడా ఆ అశ్వం కనబడలేదు. చివరకు అది ఆ పాతాళ లోకంలో ఉన్నట్టుగా తెలిసి అక్కడికి చేరుకున్నారు. అక్కడ కపిలముని ఆశ్రమం వద్ద అశ్వాన్ని చూశారు.
కపిలుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. వారు రావటం కపిలుడు గమనించలేదు. కపిలుడే అశ్వాన్ని దొంగలించాడని అందరూ అనుకున్నారు. కపిలుడిని మందలించాలనుకున్నారు. ఆ దొంగని బంధించండి, అతన్ని చంపండి, చూడండి ఎలా ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడో. దుర్మార్గులు అందరూ ఇలాగే నటిస్తారు అని పలికాడు సగరపు కుమారుడు. కపిలుడిని బంధించారు. కానీ కపిలుడు ధ్యాన ముద్రలోనే ఉన్నాడు. తర్వాత వారు కపిలుడిని దన్ని ఈడ్చుకుపోసాగారు. అప్పుడు కపిలుడు ధ్యానాన్ని వీడి వారి వైపు తీక్షణంగా చూశారు. అంతే, అందరూ అక్కడికక్కడే క్షణకాలంలోనే భస్మం అయిపోయారు. ఆ కపిలుడి కోపానికి చుట్టుపక్కల ఉండే పాపులన్నీ ఆ వేడుక తట్టుకోలేక సముద్రంలో పారిపోయాయి. ఈ విషయాన్ని నారద మహర్షి సగరుడికి జారవేశాడు. కానీ సగరుడు కొంచెం కూడా బాధపడలేదు. దుర్మార్గులైన తన కొడుకును చనిపోయారని సంతోషించాడు. కానీ అశ్వమేధ యాగం పూర్తి కావాలి అంటే గుర్రాన్ని తీసుకురావాలి. పైగా పుత్రులు లేనివారు యజ్ఞాన్ని చేయలేరు. సగరుడు అంశవంతుణ్ణి దత్తపు తీసుకున్నాడు. గుర్రాన్ని తెమ్మని పంపించారు. అప్పుడు అంశవంతుడు కపిలుడి ఆశ్రమానికి వెళ్ళారు. కపిలుణ్ణి దర్శించి ఆయనతో ఇలా పలికారు. మహర్షి, మా పినతండ్రులు చేసిన దుశ్చర్యలకు క్షమించండి. మునులు సహజంగానే క్షమాగుణం కలవారు కదా. గంధపు చెక్క సుగంధాన్ని ఏ విధంగా విరజిమ్ముతూ ఉంటుందో హాని చేసిన క్షమించే గుణం నీ వంటి వారికి ఉంటుంది కదా. దయచేసి వారిని క్షమించండి అని ప్రార్థించారు. అప్పుడు కపిలుడు ఇలా పలికాడు. నీ మాటలకు ఎంతగానో సంతోషించాను. ఏదైనా వరం కోరుకో అన్నాడు. దానికి ఆప్సమంతుడు ఇలా పలికాడు. స్వామి, నా తండ్రి పినతండ్రులు ఏ విధంగా స్వర్గాన్ని వెళ్తారో సెలవివ్వండి. ఇంతకంటే నేను కోరేది ఏమీ లేదు అన్నాడు. అప్పుడు ఆ మహర్షి ఇలా పలికాడు. అంశమంతా నీ మనవడు స్వర్గము నుండి పవిత్రమైన గంగను భూమికి తీసుకొస్తాడు. అప్పుడు నీ తండ్రి పినతండ్రులకు స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. వారి పాపాలు క్షమించబడతాయి. నువ్వు ముందుగా గుర్రాన్ని తీసుకొని వెళ్ళు అని దీవించాడు. అంశమంతుడు జరిగిన విషయాన్ని సరుడికి తెలియజేశాడు. అంశమంతుడికి దిలీపుడు అనే కుమారుడు ఉన్నాడు. దిలీపుడి కుమారుడే భగీరథుడు. భగీరథుడు ధర్మాత్ముడు, సత్యవంతుడు, ఎన్నో యాగాలు చేశాడు. ఒకసారి అతన్ని చూడడానికి యముడే స్వయంగా వచ్చాడు. అప్పుడు భగీరథుడు యముణ్ణి పూజించాడు. మానవ మాతృలైన నిన్ను చూడ్డానికి నీ వంటి వారు వచ్చినందుకు నా జన్మ ధన్యమైనది. ధర్మం గురించి వివరించి అన్నాడు. అలాగే పాపుల యొక్క గతి ఏమవుతుంది అని అడిగాడు. దానికి యముడు ఇలా సమాధానం చెప్పాడు. బ్రాహ్మణులకు దానం ఇవ్వడం వల్ల చాలా పుణ్యం వస్తుంది. లేదా వారికి ఉపాధి కల్పించినా సరే అంతే పుణ్యం వస్తుంది. తులసి మొక్కను పెంచితే అలాంటివాడు ధన్యుడు అవుతాడు. పాపాలు నశించిపోతాయి. విష్ణువుకి పాలతోనూ నేతితోనూ అభిషేకం చేస్తే స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. విగ్రహాలను కొబ్బరి నీటితో కానీ చెరుకు రసంతో కానీ అభిషేకించాలి. శివుడి విగ్రహాలను కూడా ఇలాగే అభిషేకించాలి అని చెప్పి చివరికి యముడు భగీరథుడితో ఇలా అన్నాడు. రాజా, నీ ప్రశ్నలు అన్నిటికీ సమాధానాలు చెప్పాను. ధర్మంగా ప్రవర్తించి అభివృద్ధి చెందు. ప్రజల్ని బాగా పరిపాలించు. విష్ణు భక్తిని కలిగి ఉండు. కానీ శివకేశవులకు భేదం లేదని గ్రహించు. నీ పూర్వీకులు పాపాత్ములు. వారు నరకంలో నానా బాధలు పడుతున్నారు. వారి భస్మాలపై గంగానది ప్రవహిస్తే వారికి ముక్తి కలుగుతుంది. నీకు ఇవేనా ఆశీస్సులు అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు యముడు. అంతా విన్న భగీరథుడు గంగను భూమి మీద తీసుకురావడానికి గోదావరి తీరానికి వెళ్ళి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అక్కడ భృగు మహర్షి ఆశ్రమం ఉంది. అతని ఆశ్రమం చుట్టూ అనేక రకాల వృక్షాలు, పువ్వులు ఉన్నాయి. ఆ అడవిలో వన్య మృగాలు ఉన్నాయి. అనేక రకాల పక్షులు, నిమ్మళ్ళు ఉన్నాయి. ఇప్పుడు భగీరథుడు ఇలా అన్నాడు. మహాత్మా, మీరు ధర్మశాస్త్రాలను తెలిసినవారు. విష్ణుమూర్తిని ప్రసన్నం ఎలా చేసుకోవాలో తెలియచేయండి అన్నాడు. దానికి భృగుడు ఇలా పలికాడు.
రాజా, నీవు సత్యవంతుడివి, అందుకే నీవు నీ పూర్వీకులకి విముక్తి కలిగించాలనుకుంటున్నావు. సజ్జన సాంగత్యం చెయ్యి, అసత్యం పలకకు, హింసను విడనాడు, విష్ణువును ప్రార్థించు, నీకు పుణ్యం లభిస్తుందని చెప్పాడు. అప్పుడు భగీరథుడు ఇలా అడిగాడు, అసలు మహర్షి, సత్యం అంటే ఏమిటి? అహింస అంటే ఏమిటి? విష్ణువుని ఎలా ప్రార్థించాలి? నన్ను మీ కొడుకుగా భావించి నాకు ప్రశ్నకు సమాధానం చెప్పండి అన్నాడు. దానికి ఆకో మహర్షి ఇలా సమాధానం చెప్పాడు, మతానికి వ్యర్థం కాని వాటిని చెప్పడమే సత్యం. ఇతరుల జీవులకు హాని కలిగించకుండా ఉండవాడిని అహింస. ఇతరులను శత్రువులుగా భావించేవారు, మతానికి విరుద్ధంగా ప్రవర్తించేవారు మందబుద్ధులు, పాపాత్ములు. అలాంటి చేయని వారు సజ్జనులు. వారు వేదాలను ఆశ్రయిస్తారు, ధర్మబద్ధమైన పనులను సజ్జనులు చేస్తారు, ఇతరులను మేలు చేస్తారు, వారికి పుణ్యం లభిస్తుంది. విష్ణువును పూజించడానికి ప్రత్యేకమైన విధానాలు ఏమీ లేవు. ఎందుకు అంటే విశ్వమంతా విష్ణు వ్యాపించి ఉన్నాడు. సర్వజీవులను విష్ణువు యొక్క అంశలే అనే భావాన్ని కలిగి ఉండాలి అని చెప్పాడు భృగు మహర్షి. ఈ మాటలన్నీ విన్న తర్వాత భగీరథుడు భృగు వద్ద సెలవు తీసుకొని తపస్సుకై అడవులకు వెళ్ళాడు. కొంతకాలం అడవిలో తపస్సు చేసిన తర్వాత హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడ గంగా నది ప్రవహిస్తూ ఉన్నది. ఆ ప్రదేశంలో భగీరథుడు ఘోరమైన తపస్సు చేశాడు. చాలా కాలం గడిచిపోయింది. ప్రాణాయామం చేస్తూ 60,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. భగీరథుని నాసిక రంధ్రాల ద్వారా పొగ రావడం ప్రారంభించింది. అప్పుడు దేవతలు భగీరథుని తపస్సుకి భయకంపితులయ్యారు. అతను వరాన్ని పొంది తమను స్వర్గం నుంచి గెంటి వేస్తారు అనుకుని అతన్ని తపస్సుకు భంగం చేయాలనుకున్నారు. వారు క్షీరోద అనే మహాసముద్రం ప్రాంతానికి వెళ్ళి విష్ణువును ప్రార్థించారు. అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై భగీరథుడికి అటువంటి దురుద్దేశం లేదని దేవతలకు చెప్పి భగీరథుడికి సాక్షాత్కరించాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు మహర్షి విష్ణు ఇలా పలికాడు, భగీరథ, నువ్వు నీ పూర్వీకులకు స్వర్గప్రాప్తి కలిగించాలనుకుంటున్నావు. శివుడికి నాకు భేదం లేదు. శివుణ్ణి ప్రార్థిస్తే నీ కోరిక తీరుతుంది అన్నాడు. అప్పుడు భగీరథుడు విష్ణువు మాటపై శివుని ప్రార్థించాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. భగీరథ, నీ తపస్సుకు మెచ్చాను. ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు భగీరథుడు, ప్రభు, నా పూర్వీకులకి సద్గతి కలిగించాలని కోరుకుంటున్నాను. కాబట్టి గంగను భూమి మీదకి రండిపించండి అన్నాడు. అప్పుడు శివుడు వరాన్ని ఇచ్చి అదృశ్యమయ్యాడు. వెంటనే గంగ బయలుదేరింది. అందువలన గంగతో భాగీరథని పేరు వచ్చింది. భగీరథుడు గంగను కపిలముని ఆశ్రమానికి తీసుకువచ్చాడు. అతని పూర్వీకుల భస్వాల మీదుగా గంగను ప్రవహింపచేశాడు. దీంతో భగీరథుడి పూర్వీకులకు స్వర్గ ప్రాప్తి కలిగినది. ఇదే గంగా నది మహత్యాన్ని తెలిపే ఒక విశేషమైన కథ. ఎంతో పవిత్రమైన ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా సకల శుభాలు కలుగుతాయి. ఓం నమో శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం సూర్యాయ నమః. ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం సూర్యాయ నమః. ఓం నమః శివాయ.